మీరు 1 కొరింథీ 7:1, 7:25, 8:1, 16:1 చూస్తే గనక ఆ సంఘంలో వారు అనేకమైనటువంటి ప్రశ్నలను సంఘ స్థాపకుడైనటువంటి పౌలు గారికి సంధించి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 కొరింథీ 7లో స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని వారు రాసినటువంటి మాట, దానికి సమాధానం ఆయన ఇచ్చారు. అలాగే వాటిలో భాగంగానే సంఘంలో ప్రవచించే విషయాల గురించి, భాషలను గురించి చెప్తూ 1 కొరింథీ 14లో వారు అడిగినటువంటి ప్రశ్న 14లో 34, 35 ఇది ధర్మశాస్త్రంలో లేదు, స్త్రీలు మౌనంగా ఉండవలెను అని వారు రాసినటువంటి మాట. కానీ మీరు చూస్తే కనుక ధర్మశాస్త్రంలో కానీ పాత నిబంధనలో ఎక్కడా కూడా వారు చెప్పినట్లుగా స్త్రీలు మౌనంగా ఉండాలి, లోబడి ఉండాలి, వాడు మాట్లాడుట అవమానమని ఎక్కడా రాసిలేదు. కానీ ఎక్కడ ఉంది అని అంటే యూదులు ఆచరించినటువంటి మతాచారాల్లో ఉంది. వారి మత పెద్దలు చిన్నప్పటి నుంచి బాలురకు ధర్మశాస్త్రమును చెప్పుటకు విలువనిచ్చారు. కానీ బాలులతో పాటు సమానంగా బాలికలకు మత సంబంధమైన విషయాలను నేర్పించే విషయంలో కానీ, విద్యాభ్యాసం విషయంలో కానీ, వారి హక్కుల విషయంలో కానీ ఏనాడు వాళ్ళు విలువనిచ్చేటువంటి వాళ్ళు కాదు. కనుక అటువంటి స్వభావము, ఆచారాలను పాటించి ఆ వ్యక్తిత్వం కలిగిన వారు సంఘములో సభ్యులుగా ఉన్నారు గనక ఆ ప్రశ్న సంఘములో నుంచి వచ్చిన వారు అదే ప్రశ్నను పౌలు గారికి వేసినప్పుడు ఆయన సమాధానం కింద 36, 37, 38లో చూస్తాం. ఆయన చెప్తారు, వాక్యము మీ వద్దరికే వచ్చినా మీ వద్ద నుండే బయలు వెళ్ళేనా? అంటే క్రీస్తు పురుషుల కోసము మీకు మాత్రమే మరణించిన, స్త్రీల కోసం మరణించలేదా అని. అలా చెప్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మ సంబంధులు అని అనుకొనిచుంటే గనక నేను రాయిచున్నటువంటి మాటలు ప్రభు ఆజ్ఞలని గ్రహించాలి. ఒకవేళ గ్రహించకుండా అలాగే ఉంటాను అని ఎవరైతే అనుకుంటున్నాడో, అంటే ఆచారాల ప్రకారమే నడుస్తాను, స్త్రీలు మాట్లాడుట అవమానము అని అనుకుంటున్నాడో వాడు అలా తెలియని వాడిగానే ఉండనిమ్ము. కానీ సహోదరులారా మీరు ప్రవచనను ఆపేక్షించండి. సహోదరులారా అంటే స్త్రీ పురుషులు ఇరువురు అని. కనుక తండ్రి అయిన దేవుడికి, కుమారునికి కానీ, పరిశుద్ధాత్మకు కానీ క్రీస్తును గురించినటువంటి సువార్త యొక్క మర్మములను అత్యధికంగా గ్రహించిన కృపను గ్రహించిన అపోస్తలులైన పౌలు గారికి కానీ, స్త్రీలు ప్రవచించే విషయంలో, బోధించే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో, సంఘములో పాటలు పాడే విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి విభేదము లేదు. ఆ మాట సంఘములో ఉన్నటువంటి యూదులను